నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలనం ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికారం మారినా ఆ పాత ప్రభుత్వ నేతల అక్రమ సామ్రాజ్యాల గుట్టు మాత్రం ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉంది. బయట నుంచి చూస్తే అది ఒక సాదా సీదా ఇల్లు, ఎవరైనా సరే చూసి మోసపోవాల్సిందే. కానీ ఆ ఇంటి లోపలికి వెళ్తే అడుగు తీసి అడుగు ముందుకు వేస్తే అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి స్వయంగా దర్యాప్తు అధికారులకే మతిపోయింది. ఒక టీఎంసీ నేత ఇంట్లో వెలుగు చూసిన నయా నవాబ్ విలాసాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఆ రహస్య భూగర్భ సామ్రాజ్యంలో ఏముంది, పోలీసులు చూసి ఎందుకు అంతలా షాక్ అయ్యారు? ఈ ఉత్కంఠభరిత కథనం ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు కాకరేపే గడ్డ. ఇటీవలి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. బీజేపీ సరికొత్తగా అధికార పీఠాన్ని అధిరోహించింది. అయితే అధికారం పోయినా గత ప్రభుత్వ హయాంలో కొందరు నేతలు సాగించిన అక్రమార్జనల బండారం ఇప్పుడు బట్టబయలవుతోంది. మాల్డా జిల్లాలో జరిగిన ఒక తాజా పోలీస్ రైడ్ ఇప్పుడు బెంగాల్ రాజకీయాలనే కుదిపేస్తోంది. మాల్డా జిల్లాకు చెందిన టీఎంసీ కీలక నేత షమీం అహ్మద్, అతనిపై అక్రమ ఆస్తులు, భారీ ఆర్థిక అక్రమాలపై పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఒక వ్యూహం ప్రకారం పోలీసులు ఆయన నివాసంపై దాడికి దిగారు. చుట్టుపక్కల వారు ఆ ఇంటిని చూసి చాలా సాధారణ ఇల్లు అనుకునేవారు. పోలీసులు కూడా అదే భావనతో లోపలికి వెళ్లారు. కానీ లోపలికి వెళ్లిన పోలీసులకు ఒక రహస్య మార్గం కనిపించింది. ఆ మార్గం గుండా భూగర్భంలోకి వెళ్లిన అధికారులకు అసలైన షాక్ తగిలింది. అది భూగర్భ గది కాదు, ఒక విలాసవంతమైన గోల్డెన్ ప్యాలెస్. అవును, మీరు వింటున్నది నిజమే. రాజుల కాలం నాటి అంతఃపురాన్ని తలపించేలా ఆ సీక్రెట్ రూమ్ ను డిజైన్ చేశారు. అక్కడ ఉన్న మంచం సాధారణ మంచం కాదు, ఏకంగా బంగారంతో తయారు చేసిన మంచం అది. ఆ మంచంపై ఉన్న పరుపులు, చుట్టూ ఉన్న సోఫాలు, అద్భుతమైన ఇంటీరియర్ వస్తువులన్నీ విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఖరీదైన వస్తువులని అధికారులు గుర్తించారు. ఒక సాదాసీదా నేత ఇంట్లో ఇంతటి విలాసవంతమైన సామ్రాజ్యమా అని పోలీసులు సైతం నోరెళ్లబెట్టారు. ఈ ఆకస్మిక సౌదాల్లో సుమారు 250 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,25,000 రూపాయల నగదు లభ్యమయ్యాయి. అయితే ఇవి కేవలం పైకి కనిపిస్తున్నవి మాత్రమే. అసలు కథ అంతా ఆ ఇంటి డాక్యుమెంట్స్ లోనే ఉంది. షమీం అహ్మద్ సంపాదించిన అక్రమ ఆస్తులన్నింటినీ తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను చూసి అధికారులు సైతం విస్తుపోయారు. ట్విస్ట్ ఏంటంటే పోలీసులు తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చే సమయానికి టీఎంసీ నేత షమీం అహ్మద్ అక్కడ లేడు. పోలీసుల రాకను ముందే పసిగట్టి ఆయన పరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈ అండర్ గ్రౌండ్ ప్యాలెస్ కు సంబంధించిన ఫోటోలు, బంగారు మంచం విజువల్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో దావానంలా వ్యాపిస్తున్నాయి. నెటిజన్లు ఈ విలాసాలను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు బెంగాల్లో రాజకీయ యుద్ధం మొదలైంది. గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి ఏ స్థాయిలో రాజ్యమేలిందో చెప్పడానికి ఈ బంగారు మంచమే నిదర్శనమని విపక్షాలు, అధికార బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రాజకీయ పలుకుబడిని అడ్డు పెట్టుకుని ప్రజల సొమ్మును దోచుకుని ఇలాంటి లగ్జరీ ప్యాలెస్లను కట్టుకున్నారని మండిపడుతున్నారు. నిజంగానే ఈ దృశ్యాలు చూస్తుంటే సామాన్యుడికి కళ్లు తిరగటం ఖాయం. ప్రజల ప్రతినిధులుగా ఉండాల్సిన వారు భూగర్భంలో ఇలాంటి రహస్య సామ్రాజ్యాలను ఎలా నిర్మించారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో మరిన్ని లోతైన విచారణలు జరుపుతున్నారు. పరారీలో ఉన్న షమీం అహ్మద్ దొరికితే ఈ బంగారు ప్యాలెస్ వెనుక ఉన్న మరిన్ని నమ్మలేని నిజాలు, ఇంకెంతమంది పెద్దల హస్తం ఉందనే విషయాలు బయటపడే అవకాశం ఉంది. చూద్దాం ఈ పొలిటికల్ థ్రిల్లర్ ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో.